నిమిషాల్లో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప ద్వారా సజీవంగా మీ మధ్యలో నిలబడటానికి మంచి అవకాశాన్ని ధన్యతను అనుగ్రహించినటువంటి యేసు ప్రభు శక్తిగల నామానికి మొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆదరించి బలపరిచి నన్ను నడిపించినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత ఈ మధ్యలోకి రావటానికి నన్ను ఆహ్వానించినటువంటి సంఘము, జీసస్ ప్రార్థనా మందిరము, దైవజనులు పుట్ల రవికుమార్ గారికి, సిస్టర్ రాణమ్మ గారికి, సంఘానికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా అన్నగారు ప్రేమానందం గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో తెలియజేస్తున్నాను. మీ అందరి యొక్క ప్రేమ, మీ అందరి యొక్క ప్రేమ, మీ అందరి యొక్క ప్రార్థనలు ఎంతో సహకారాన్ని, ధైర్యాన్ని, బలాన్ని అనుగ్రహించాయి. అందును బట్టి యేసయ్యకు కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా సంఘముల తరపున, కుటుంబముల తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో స్వస్థత సాక్ష్యాన్ని మీకు మొదటిగా తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథములో 12వ అధ్యాయంలో 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 12 verse 11. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనంలో, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. కానీ మరణం వరకు తమ ప్రాణాలను ప్రేమించిన వారు కారు. ఆమేన్. అపోస్తలుడైనటువంటి యోహాను ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి సత్యం, గొర్రె పిల్ల రక్తం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తమునకు గుర్తుగా ఉన్నది. మానవ జాతిని పాపము నుండి, నరకము నుండి, శిక్ష నుండి విడిపించింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తం. ఈరోజు విశ్వాసులుగా మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, మన జీవితాల్లో ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్యల పైన జయము మనకు కలిగేది, పాపం మీద జయము కలిగేది, రోగము మీద జయము కలిగేది మన యొక్క క్రియలను బట్టి కాదు, కానీ యేసయ్య మహాకృపను బట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిలువలో కాచిన పరిశుద్ధ రక్తము ద్వారా మనకి విజయం కలుగుతుంది. అయితే మనం ఏం చేయాలి అంటే, ఒక విశ్వాసిగా, యేసయ్య బిడ్డగా మనం సాక్ష్యం చెప్పాలి. మొదటిగా విశ్వసించాలి. రెండవదిగా మనం విశ్వసించినటువంటి ఆ సత్యాన్ని మన నోటితో ఒప్పుకొని సాక్ష్యం చెప్పాలి. మనుషుల ఎదుట, సంఘం ఎదుట, దేవుని సమక్షంలో మనం సాక్ష్యం చెప్పాలి. అప్పుడు వారిని జయించగలుగుతాం. ఎవరిని అంటే, ఏ సాతానుడి ద్వారా ఈ యొక్క కష్టాలు, శోధనలు, రోగాలు, సమస్యలు కుటుంబంలో, జీవితంలో ఎదురవుతాయో వాటన్నిటినీ కూడా జయిస్తాం. వారిని అంటే సాతానుని ద్వారా వచ్చేటువంటి ప్రతి సమస్య, ప్రతి విధమైనటువంటి బంధకం, వాటన్నిటినీ కూడా జయించగలుగుతాం. మనం విశ్వాసం నుంచి చెప్పటం ద్వారా, ఒప్పుకోవటం ద్వారా, సాక్ష్యం చెప్పడం ద్వారా ఆ సత్యాన్ని అపోస్తలుడైనటువంటి యోహాను గారికి పరిశుద్ధాత్ముడు బయలుపరిచారు. ఈరోజు మనతో తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ప్రియమైనటువంటి సంఘం, స్వస్థత జన్మ హక్కు. ఎవరి జన్మ హక్కు? విశ్వాసుల యొక్క జన్మ హక్కు. విశ్వాసము కలిగిన ప్రతి ఒక్కరికి, యేసయ్య బిడ్డగా, యేసయ్య రక్తము ద్వారా కడగబడిన, విమోచింపబడిన ప్రతి విశ్వాసి యొక్క జీవితం యొక్క జన్మ హక్కు. అనేక జన్మ హక్కులు ఉన్నాయి. రక్షణ జన్మ హక్కు, విశ్వాసము ద్వారా, కృప ద్వారా. స్వస్థత మన జన్మ హక్కు. పరలోకం మన జన్మ హక్కు. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి యొక్క జన్మ హక్కు. ప్రేమటువంటి సంఘం, స్వస్థత మన జన్మ హక్కు. ఆయనలో మనము
రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ, నూతన జీవితాన్ని ప్రారంభించిన ప్రతి ఒక్కరము, రక్షణ ద్వారా ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించబడిన మనం అందరికీ కూడా అది ఒక జన్మ హక్కు. అదే సత్యాన్ని మనం నిరంతరము జ్ఞాపకం చేసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో మరణించింది మానవ జాతిని విడిపించడానికి, పాపము నుండి, నరకం నుండి, శిక్ష నుండి విడిపించడానికి, తండ్రితో సమాధానపరచడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధ రక్తాన్ని కార్చారు. పరిశుద్ధమైనటువంటి యేసయ్య రక్తం మనల్ని తండ్రితో సమాధానపరిచింది, తండ్రి అయిన యెహోవాతో ఐక్యపరచింది. తండ్రి ఇంటికి, తండ్రి సన్నిధికి చేరడానికి మనకి ధైర్యాన్ని కలుగజేసింది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మానవుడి యొక్క పాపాన్ని, శిక్షను సిలువలో కొట్టివేశారు. మానవుడు అనుభవించవలసినటువంటి శిక్షను మానవుడికి బదులుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో శిక్షను భరించారు. మన శిక్షను కొట్టివేశారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో. మరణం యొక్క అధికారాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో కొట్టివేశారు. నరకం యొక్క అధికారాన్ని సిలువలో కొట్టివేశారు. విశ్వాసికి ఆత్మీయ మరణము లేదు. ఆత్మీయ మరణం యొక్క అధికారం కొట్టివేయబడి ఉంది. అపవాది యొక్క అధికారం, సాతాను యొక్క అధికారము సిలువలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కొట్టివేశారు. విడుదల అనుగ్రహించారు. సిలువ ద్వారా పరలోకానికి, భూలోకానికి మార్గాన్ని చూపించారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. పరలోకానికి, భూలోకానికి మధ్యవర్తి ఒక్కరే, ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మార్గాన్ని చూపినటువంటి దేవుడు. పరలోకానికి మార్గము, నిత్య జీవానికి మార్గము, నిరంతరము జీవించడానికి మార్గము చూపినటువంటి దేవుడు. అందుకే యేసు ప్రభువు వారు ఈ భూలోకంలో నివసించినటువంటి సమయంలో తన శిష్యులను పిలిచి వారిని ధైర్యపరుస్తూ ఉన్నారు. మీ హృదయములను కలవరపడనీయకండి, నేను తండ్రి వద్దకు వెళుచున్నాను, స్థలాన్ని సిద్ధపరచడానికి మరలా నేను వస్తాను. రెండవసారి వచ్చిన తర్వాత నేను ఉండేటువంటి స్థలములో వీరును ఉండులాగున మిమ్మల్ని తీసుకుని వెళతాను అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1-3 వచనాల్లో తెలియజేస్తూ ఉన్నారు. శిష్యులను బలపరిచారు. వాళ్ళు అర్థం కాలేదు. యేసయ్య చెప్పేటువంటి మాటలు వెంటనే అర్థం చేసుకోలేకపోయారు. తర్వాత పునరుత్థానం అయిన తర్వాత ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వాగ్దానపు ఆత్మను వారికి గుర్తు చేసిన తరువాత, పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకున్న తరువాత, పరిశుద్ధాత్మలోని శక్తిని వాళ్ళు, పరిశుద్ధాత్మలోని బాప్టిజాన్ని శిష్యులు అనుభవించిన తర్వాత, అప్పుడు యేసు ప్రభువు వారు వారికి చెప్పిన మాటలు, ప్రవచనాలు వాళ్ళకి జ్ఞాపకం వచ్చాయి. వాళ్ళలో ఉన్న భయాలు, ఆందోళనలు అన్నీ కూడా తొలగిపోయాయి. వాళ్ళు ధైర్యవంతులయ్యారు. యేసయ్య కృప ద్వారా బలవంతులయ్యారు. పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళకి ధైర్యం కలిగింది. వాళ్ళు ఇక క్రీస్తు కొరకు జీవించడానికి నూతన తీర్మానంతో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి కొరకు, యేసయ్య రాజ్యము కొరకు వాళ్ళు 10 మంది హతసాక్షులైపోయారు. ఒక్కడు యోహాను తప్ప. యోహాను ఎన్ని విధాలుగా చంపాలని హింసించిన సావలేదు. భౌతికంగా ఎవరు ఆయన్ని చంపలేకపోయారు. కారణం దేవుని యొక్క ప్రణాళికలో ఆయన ఉన్నాడు కాబట్టి. కాలుతున్నటువంటి నూనెలో, మరుగుతున్నటువంటి నూనెలో ఆయన్ని వేసినా కూడా ఆయన చనిపోలేదు. దీర్ఘాయుషు కలిగి ఆయన సహజమైనటువంటి మరణాన్ని అపోస్తలుడైన యోహాను మరణించడం జరిగింది. ప్రియమైనటువంటి సంఘమా, అనేక సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనకి స్వస్థత కొరకు మన యొక్క అపరాధములను, మన దోషములను ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువలో కొట్టివేసి ఉన్నారు. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53:5వ వచనం నేను చదువుతానమ్మా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడింది, మన దోషములను బట్టి నలుగుగొట్టబడింది. మన సమాధానమైన శిక్ష అతని మీద పడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది.
ఈరోజు విశ్వాసికి స్వస్థత ఎవరి ద్వారా కలుగుతుంది? యేసు ప్రభు వారు పొందిన గాయాల ద్వారా మనకి స్వస్థత కలుగుచున్నది. కారణం, ఆయన స్వస్థపరిచే దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవాధిపతి. ఈ సర్వ సృష్టిని తండ్రి అయిన యెహోవా తన మాటతో, తన వాక్కుతో సృష్టించారు. ఈ సృష్టి అంత నిర్మాణంలో, సృష్టి అంతటిలో తండ్రి అయిన యెహోవా వాక్యమై ఉన్న యేసు ప్రభుల వారు, పరిశుద్ధాత్ముడు కలిసి ఈ యొక్క సృష్టి నిర్మాణాన్ని జరిగించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల ద్వారా మనకి పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే మానవుడి యొక్క నిర్మాణము, సృష్టి తన మాటతో కాదు, మట్టి ముద్దను తీసుకొని, తన స్వహస్తాలతో మట్టి ముద్దను తీసుకొని తన రూపాన్ని, దేవుడు తన యొక్క రూపాన్ని ఇచ్చి ఆ యొక్క మట్టి ముద్దలో మనిషిగా చేసి ఆ మనిషి యొక్క నాసికారంధ్రాల్లో జీవవాయువును వదగా మనిషి జీవించేటువంటి ప్రాణి అయిపోయాడు. మనిషిని ఈ నిర్మాణంలో, సృష్టిలో అద్భుతం. ఈ సర్వ సృష్టి దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క శక్తిని మనకి బయలుపరుస్తూ ఉంటుంది. అయితే ఈ సృష్టి అంతటి మీద అధికారం, భూలోకములో ఈ సర్వ సృష్టి పైన అధికారాన్ని తండ్రి అనుగ్రహించాడు. మొదటి మానవుడికి తండ్రి అనుగ్రహించాడు. ఈ యొక్క సృష్టి పైన పరిపాలన చేయమని అధికారం ఇచ్చాడు మొదటి మానవుడికి. ఆలోచన చేయండి. శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని తండ్రి తన ప్రేమ ద్వారా అనుగ్రహించాడు. అయితే మొదటి మానవుడు, మొదటి దంపతులు ఆదాము, అవ్వ ఈ యొక్క మొదటి ఆజ్ఞను వాళ్ళు ధిక్కరించారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. తినవద్దు అన్నటువంటి యొక్క పండును వాళ్ళు తినటం ద్వారానే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు దేవుని యొక్క ప్రేమను కోల్పోయారు, దేవుని యొక్క సన్నిధిని కోల్పోయారు, దేవుని యొక్క మహిమను కోల్పోయారు, దేవుడు వారికి అనుగ్రహించినటువంటి రక్షణ వస్త్రాన్ని వాళ్ళు కోల్పోయారు. మొదటి మానవుడి భూలోకంలో 930 సంవత్సరాలు జీవించాడు. ఆదికాండము 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. దేవుని యొక్క సంకల్పం, ఏ మానవుడు రోగముతో చనిపోకూడదు, ఏ మానవుడు కూడా కష్టములో జీవించకూడదు, ఏ మానవుడు కూడా దుఃఖపడకూడదు, ఏ మానవుడు కూడా ఆ ఆయుష్ తీరకుండా, దేవుని ఇచ్చిన ఆయుష్ను తీరకుండా అర్థాంతరంగా అనేక రకాలుగా ఈ భూలోకంలో అంతం కాకూడదు. దేవుని యొక్క సంకల్పం, ఏ మానవుడు అంతం కాకూడదు, అంతము లేని నిరంతరము జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. తండ్రితో సహవాసము కలిగి, తండ్రి ప్రేమను కలిగి, తండ్రిని నిత్యము ఆరాధన చేయాలి అని, ఈ యొక్క సృష్టి పైన అధికారము కలిగి పరిపాలన చేయాలి అని మానవుడి దేవుడు సృష్టించాడు. ఎప్పుడైతే పాపము మానవుడి యొక్క జీవితంలో ప్రవేశించిందో, తన మనసులో, తన ఆలోచనలో, తన అంతరంగంలో, జీవితంలో ప్రవేశించిందో, ఆ క్షణములో దేవుని సన్నిధికి దూరమైపోయాడు, ప్రేమకు దూరం అయిపోయాడు, రక్షణకు దూరం అయిపోయాడు, దేవుని మహిమకు దూరం అయిపోయాడు. ఆ ఆజ్ఞాతిక్రమం ద్వారా, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ పాపం ద్వారా వచ్చింది మరణము. ఆది మానవుడు ఆదాము ఆత్మీయంగా మరణించాడు, భౌతికంగా కూడా మరణించాడు, భౌతికంగా కూడా మరణించాడు. మానవులందరికీ, అన్ని జాతులు, అన్ని ప్రాంతాలు, అన్ని దేశాల్లో ఉన్న మానవుడు, ఏ ప్రాంతమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఎవరైనా సరే, ప్రతి మానవుడు, పుట్టిన ప్రతి మానవుడు కూడా మట్టి నుండి తీయబడినటువంటి మానవుడు, మట్టి నుండి నిర్మించబడినటువంటి మానవుడు మన్నే కనుక తిరిగి మన్నే పోతున్నారు. ఈ యొక్క పాపము ద్వారా భూలోకంలో మరణం వచ్చింది. ఈ యొక్క పాపం ద్వారా ఈ భూలోకంలో శాపం వచ్చింది. ఈ యొక్క మరణం ద్వారా ఈ భూలోకంలో రోగాలు వచ్చాయి. ఈ యొక్క పాపము ద్వారా అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చాయి. ఈ యొక్క పాపము ద్వారా మానవుడు దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ఆశీర్వాదానికి, దేవుని యొక్క ప్రణాళికకు, దేవుని యొక్క చిత్తానికి మానవుడు దూరం అయిపోయాడు. దేవుని యొక్క సంకల్పం, తండ్రి యొక్క సంకల్పం, తండ్రి యొక్క చిత్తం, మానవుడు నిరంతరం తండ్రితో సహవాసం కలిగి తండ్రి సన్నిధిలో తండ్రిని ఆరాధన చేయాలి.
తండ్రి ప్రణాళికకు వ్యతిరేకంగా మానవుడి యొక్క క్రియలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు. అయితే మళ్ళా తండ్రి మరి ఒక ప్రణాళిక వేసినాడు. దూరం అయిపోయినటువంటి మానవుని తిరిగి తన దగ్గరికి తీసుకురావడానికి తన ఏకైక ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని, ప్రభు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి ఉన్నాడు. వాక్యమై ఉన్నటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఆ వాక్యమే శరీరధారిగా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ సత్యాన్ని చూస్తాం. ఈ దేవుని యొక్క ప్రేమ మనుషులను దూరంగా ఉన్న దేవునికి మనుషుని తిరిగి తన దగ్గరికి తీసుకురావడానికి తండ్రి తన ప్రేమను చూపిస్తున్నాడు. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను మనకు అనుగ్రహించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నారు. ఎందుకు? నశించిపోతున్నటువంటి మానవుడిని వెదకి రక్షించటానికి, విడిపించటానికి, పాపం నుండి విడిపించటానికి, శిక్ష నుండి విడిపించటానికి, నరకం నుండి తప్పించటానికి, మానవుని రక్షించటానికి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమా, యేసయ్య సిలువలో మనందరి కొరకు, మనుషులందరి కొరకు బలి అయిపోయారు. తన యొక్క జీవితాన్ని, తన సమస్తాన్ని, సర్వస్వాన్ని సిలువలో అప్పగించారు. తండ్రి ప్రేమకు విధేయత చూపించారు, తండ్రి యొక్క చిత్తానికి విధేయత చూపించారు. మరణం వరకు, అంతం వరకు తన యొక్క సర్వస్వాన్ని అప్పగించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మానవుడి యొక్క అంతము, మానవుడి యొక్క ప్రారంభానికి ముందే తెలిసినటువంటి సర్వజ్ఞాని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మనకు తెలియదు రేపేం జరుగుతుందో, మనకు తెలియదు. కష్టాలు ఎలా పోతాయో, సమస్యలు ఎలా పోతాయో, రోగాలు ఎలా పోతాయో మనకు తెలియదు. యేసు ప్రభువు సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు. ఆయనే స్వస్థపరిచేటువంటి దేవుడు, ఆయనే విడుదల నాయకుడు. నిర్గమకాండంలో మనం ఒక సత్యాన్ని మనం చూస్తాం. 15వ అధ్యాయం 26వ వచనంలో, "And the God that healeth thee," నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిస్తూ ఉన్నాడు. ఎవరిని? ఎన్నుకోబడినటువంటి వారిని, ఏర్పాటు చేయబడినటువంటి వారిని, ఇజ్రాయేలు జనాంగముతో ఆ రోజు మాట్లాడినటువంటి తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవునితో మాట్లాడినటువంటి తండ్రి తన యొక్క వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా సంఘములతో, విశ్వాసులతో ఈరోజు మీతో, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్యకు ప్రతి విశ్వాసి కావాలి, ప్రతి కుటుంబము కావాలి, ప్రతి విశ్వాసి కుటుంబము కావాలి. ఎందుకు? యేసు ప్రభు యొక్క ప్రేమకు సాక్షిగా జీవించడానికి, యేసు ప్రభు యొక్క పునరుత్థానమునకు సాక్షిగా జీవించడానికి, యేసయ్య శక్తికి సాక్షిగా జీవించడానికి యేసు ప్రభుకి కావాలి. ప్రియమైనటువంటి సంఘమా, ఈ శరీరంలో నివసించినంత కాలము శరీరం ఉపయోగపడాలి, మనసు ఉపయోగపడాలి, ఆలోచనలు ఉపయోగపడాలి. మన జీవితం అంతా యేసయ్య పని కొరకు, యేసయ్య రాజ్యము కొరకు ఉపయోగపడాలి. అందుకే ఇంకా మనమంతా కూడా సజీవముగా ఈ భూలోకములో నివసిస్తున్నాం. అనేక వందల వేల కోట్ల మంది చనిపోతూ ఉన్నారు, భౌతికంగా చనిపోతూ ఉన్నారు. ఇంకా మనం ఎందుకు సజీవంగా ఉన్నామంటే, ఇంకా ఆయన యొక్క అసైన్మెంట్ పూర్తి కాలేదు, ఆయన యొక్క పని మన ద్వారా పూర్తి కాలేదు. నీ ద్వారా దేవుడు చేయాలి అనుకున్నటువంటి పని పూర్తి కాలేదు. నీవు చేయవలసినటువంటి పని ఉన్నది, హోంవర్క్ ఉన్నది భూలోకంలో. శరీరంలో దేవుని యొక్క పని నీవు చేయవలసింది ఇంకా చాలా ఉన్నది. సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, ఇంకా దేవుని యొక్క పని చాలా మిగిలిపోయి ఉన్నది. కోత విస్తారమే కానీ పనివారు కొదువుగా ఉన్నారు. ఇంకా చేయవలసిన పని అనేక దేశాల్లో, అనేక ప్రాంతాలలో, అనేక జాతులు, అనేక భాషలు మాట్లాడేటువంటి వారు ఇంకా వేల మంది, లక్షల కోట్ల మంది ఉన్నారు. అన్ని జాతులకు, అన్ని ప్రాంతాలకు, అన్ని తెగలకు వాళ్ళందరికీ తెలియచేయబడాలి. యేసు ప్రేమ గురించి తెలియచేయబడాలి, సువార్త ప్రకటించబడాలి. ఆ తర్వాతే అంతం వస్తుంది. యేసయ్య రాకడ, రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే,
వాళ్ళకి మరొక అవకాశం ఇస్తున్నారు, అన్యులకు మరొక అవకాశం ఇస్తున్నారు. ఈ లోకంలో ఎక్కడ చూసినా కూడా కల్తీ, ఎక్కడ చూసినా కూడా మోసం, ఈ లోకంలో ఎక్కడ చూసినా అపవిత్రాత్మలు, దురాత్మలు, ఈ లోకంలో ఎక్కడ చూసినా చీకటి కార్యాలు, ఎక్కడ చూసినా అంధకారం, ఎక్కడ చూసినా ఏ విషయంలో చూసినా మోసం జరుగుతుంది. ఏ వస్తువులో కూడా మోసం జరుగుతూ ఉంటుంది. ఆలోచన చేయండి. ఒక రైతు విత్తనాలు కొంటాడు, ఆ విత్తనాలలో మోసం, కల్తీ విత్తనాలు. కష్టపడి వ్యవసాయం చేస్తాడు, కష్టపడి వ్యవసాయం చేసిన తర్వాత తన యొక్క సరుకును అమ్మటానికి మార్కెట్కి తీసుకువెళ్తాడు. ఆలోచన చేయండి. గిట్టుబాటు ధర రాదు, దళారులు తీసుకుంటారు, దళారులు లాభం పొందుకుంటారు, మోసం చేస్తూ ఉంటారు. ఎవరిని? పగలు రాత్రి కష్టపడి పని చేసినటువంటి రైతు యొక్క జీవితాన్ని, మనుషులకు అన్నం రావటానికి ఒక సాధనంగా కష్టపడి మట్టిలో పనిచేసినటువంటి వ్యక్తికి కష్టార్జితం పొందలేకపోతున్నాడు. ఇది మానవుడు చేస్తున్నాడు ఈ లోకంలో. అనేక రంగాలలో, వైద్య రంగంలో, విద్యా రంగంలో, అధికారంలో, పాలకుల్లో, ప్రతి స్థలంలో మోసం, అక్రమం, అన్యాయం విస్తరించిపోయినది. అది ఎప్పటి వరకు ఉంటుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమయం వరకు ఉంటుంది. దేవుడు అనుమతించారు. ఆది కాలంలో పాపానికి అనుమతించారు, పాపం జరగటానికి అపవాదికి అనుమతించారు. ఈ లోకంలో దయ్యాలు వాళ్ళ యొక్క దయ్యాల పనులు చేయడానికి దేవుడు అనుమతించాడు. అందుకే ఎక్కడ చూసిన హత్యలు, ఎక్కడ చూసిన మోసాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ లోక జ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి సంగమం. ఇప్పుడంతా కూడా సిస్టమ్ మారిపోతుంది. ప్రతిదీ కూడా ఇంటర్నెట్, ప్రతిదీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఇప్పుడు క్రొత్త పాస్పోర్ట్లు రాబోతున్నాయి. ఆధార్ కార్డులు ఏ విధంగా అయితే ప్లాస్టిక్ కార్డులు వచ్చాయో, అదే విధంగా సిమ్ కార్డుతో వచ్చేటువంటి పాస్పోర్ట్లు రాబోతున్నాయి. ఇక పాస్పోర్ట్ పుస్తకం ఉంటుందో ఆ యొక్క కార్డు చూపిస్తారు, ముఖాన్ని స్కానింగ్ చేస్తారు, కళ్ళను స్కానింగ్ చేస్తారు, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత కళ్ళను స్కానింగ్ చేస్తారు. ఈ విధంగా నూతన టెక్నాలజీ ఈ లోకంలో పెరిగిపోతుంది. ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళు కలిగి ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుని ఆధిపత్య పోరు జరుగుతూ ఉంది. ఒక దేశం మరొక దేశం మీద యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా సంభవించవలసినవి, సంభవిస్తూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి అనేక సత్యాలు, నిన్న జరిగినవి, నేడు జరుగుతున్నవి, రేపు జరగబోయేటువంటి సత్యాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు బయలుపరిచి ఉన్నాడు. ఎందుకొరకు? విశ్వాసులు బలపరచబడాలి. లోకంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బట్టి, అక్రమాలను బట్టి, రాకడకు ముందుగా జరిగేటువంటి సూచనలను బట్టి నీవు నేను ధైర్యపరచబడాలి, విశ్వాసములో స్థిరులుగా ఉండాలి. రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను ప్రకటించడానికి మనం సిద్ధపడాలి అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మార్గాలు తెరిచారు. ఆదరించడానికి, బలపరచడానికి, సత్యంలోకి నడిపించడానికి పరిశుద్ధాత్ముడు నిరంతరము కూడా సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు శిష్యులను బయలుపరుస్తూ ఉన్నాడు. బికాజ్ ఐ లివ్ యూ షల్ లివ్, నేను జీవిస్తున్నాను కాబట్టి మీరును జీవించెదరు అని శిష్యులతో యేసు ప్రభువారు సెలవిచ్చారు. వాళ్ళకి అర్థం కాలేదు. అనేక సత్యాలు, అనేక ప్రవచనాలు యేసయ్య చెప్పినవి వాళ్ళకు వెంటనే అర్థం కాలేదు. తరువాత యేసు ప్రభుల వారు పునరుత్థానం అయిన తర్వాత యేసయ్య చెప్పిన ప్రతి మాట పరిశుద్ధాత్ముడు వారికి జ్ఞాపకం చేసిన తరువాత అప్పుడు వాళ్ళు ధైర్యపరచబడ్డారు. ఆత్మీయ జీవితంలో వాళ్ళు బలపరచబడ్డారు, వాళ్ళు స్థిరపరచబడ్డారు. ప్రేమైనటువంటి సంగమా, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బలపరచబడాలి, ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంలో స్థిరపరచబడాలి, ప్రతి ఒక్కరు కూడా యేసయ్యలో స్థిరపరచబడాలి, ప్రతి ఒక్కరు కూడా యేసయ్య రాజ్యం కొరకు బలమైన సాధనాలుగా తయారు చేయబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా రాకడ కొరకు సిద్ధపడాలి. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ కొడుకు, నీ కోడలు, నీవు, నీ వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అందరినీ మార్చివేసి అందరినీ బలమైన సాధనాలుగా
వాడుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నేను ఇంకా ఎందుకు సజీవంగా ఉన్నాను అంటే నా పని ఇంకా పూర్తి కాలేదు. దేవుని పని ఇంకా చేయవలసింది చాలా ఉంది. యేసయ్య పని, యేసయ్య నాకు అప్పగించినటువంటి పనులు చాలా ఉన్నాయి. హిస్ అసైన్మెంట్ ఇస్ నాట్ యెట్ ఓవర్. ఆయన పని ఇంకా పూర్తి కాలేదు. నాలో ఆయన చేయవలసిన పని ఇంకా పూర్తి కాలేదు. అందుకే నన్ను యేసయ్య ఇంకా సజీవంగా ఉంచారు. ఆఫ్రికా వెళ్ళాను గడిచిన సంవత్సరంలో. ప్రతి సంవత్సరం ఆఫ్రికా వెళ్తూ ఉంటాను. ఒకసారి ఒక నెల, ఒకసారి 2 నెలలు, ఒకసారి 1 వారం, 2 వారాలు, 12 రోజులు, అలా వేరు దేశాలు వెళుతూ ఉంటాను. గడిచిన సంవత్సరంలో ఆగస్టు నెలలో సియరా లియోన్ అనేటువంటి దేశానికి వెళ్ళాను. అక్కడ యేసయ్య కృప చూపారు. దాదాపుగా స్కూల్ ఆఫ్ డిసాబుల్షిప్కి ఆ దేశంలో ట్రైనింగ్ పొందుకోవడానికి వేరు ప్రాంతాల నుంచి, వేరు దేశాల నుంచి 800 మంది స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళందరినీ ఒక స్థలానికి తీసుకురావడానికి అక్కడ ప్రిజన్ ట్రైనింగ్ సెంటర్, రోమన్ క్యాథలిక్ రిట్రీట్ సెంటర్లో ఏ విధంగా అయితే హాల్స్ ఉంటాయో, రూమ్స్ ఉంటాయో, ఆ విధంగా ప్రిజన్ ట్రైనింగ్ సెంటర్లో హాల్స్ ఉన్నాయి. తర్వాత అకామిడేషన్ ఉంది. అవన్నీ కూడా అద్దెకు తీసుకుని బయట వంటలు వండించి తయారు చేయించి మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ వాళ్ళకి ఏర్పాటు చేయడం. 800 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళలో 50 మందికి పైగా బాప్తిజాలు తీసుకోవడం జరిగింది. యేసయ్య వారిని బాప్తిజం తీసుకునే మనసు, వాక్యానికి లోబడే మనసు, జీవితం వారికి అనుగ్రహించారు. ప్రక్కనే చెరసాల ఉన్నది. ఆ చెరసాల లోపలికి వెళ్ళడానికి, వాళ్ళకి సువార్తను ప్రకటించడానికి, వాళ్ళకి భోజనం పెట్టడానికి అవకాశం కలిగింది. ఆ తర్వాత చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలు 100 మందికి పైగా యేసయ్యను రక్షకునిగా అంగీకరించారు. బాప్తిజం తీసుకోవడానికి మార్గాలు తెరబడ్డాయి. ఆ విధంగా 150 మందికి పైగా బాప్తిజం తీసుకున్నారు సియరా లియోన్లో. బాప్తిజాలు అయిపోయి సేవ బ్రహ్మాండంగా జరిగింది. అందరూ కూడా సిద్ధపడ్డారు, ఎంతో సంతోషంగా ఉన్నారు. కొంతమంది అక్కడికి వచ్చినటువంటి సేవకులు, వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి మలేరియా వచ్చింది. నాకు కూడా మలేరియా వచ్చింది. అయితే నేను అది గమనించలేదు, అది మలేరియా అని అనుకోలేదు. ఆ యొక్క సిమ్టమ్స్ నేను గుర్తించలేదు. శరీరంలో బలహీనంగా ఉంది, నీరసంగా ఉంటుంది. ఓఆర్ఎస్ తీసుకుంటున్నాను, శక్తి వచ్చేస్తుంది, మరలా వాక్యం చెప్తున్నాను, ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. క్లాసులు తీసుకుంటున్నాను, ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. ఆ విధంగా సేవ అయిపోయింది ఈ యొక్క సిరియా దేశంలో. అక్కడ నుంచి లైబీరియా అనే మరొక దేశం రోడ్డు ప్రయాణం చేయడం జరిగింది. దాదాపు ఒక 5-6 గంటలు రోడ్డు మీద ప్రయాణం చేసి మరొక దేశం వెళ్ళిపోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకే రోజు వివాహాలు చేయాలి. 4 జతలకి 4 వివాహాలు ఒకే రోజు చేయాలి, ఒకే సమయంలో చేయాలి. యేసయ్య కృప చూపారు, పరిశుద్ధాత్మ సహాయం చేశారు. ఒకే రోజు ఒకే సమయంలో 4 వివాహాలు చేయటం, 4 జంటలకు వివాహాలు చేయటం అవకాశం కలిగింది. వివాహాలు చేశాను. ఆ తర్వాత అక్కడ సంఘాలను బలపరిచాను. ఆ తర్వాత మార్కెట్లో, వీధుల్లో సువార్తను ప్రకటించాను. ఆ తర్వాత ఇంకా నీరసం ఎక్కువైపోయింది. ఇంకా తర్వాత కొద్ది రోజులు ఆ దేశంలో ఉండి వెంటనే నేను రిటర్న్ టికెట్ తీసుకుని అబుదాబి రావడం జరిగింది. అబుదాబి వచ్చిన తర్వాత నీరసం ఎక్కువైపోయింది, వామిటింగ్స్ ఎక్కువైపోయినాయి, వాంతులు అయిపోతూ ఉన్నాయి. ఇంక వెంటనే పాస్టర్ గారు సంఘపెద్దలను పిలిచారు. రాత్రి వేళను హాస్పిటల్లో, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. వాళ్ళు మా వల్ల కాదు, మేము చేయలేమని చెప్పారు. వెంటనే అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి నన్ను పంపించడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. అక్కడ 2 నెలలు హాస్పిటల్లో ఉన్నాను. ఆ 2 నెలలు ఏం జరిగిందో నాకు తెలియదు. నేను స్పృహలో లేను, కోమాలో ఉన్నాను. ఆ 2 నెలల్లో మొదటి రోజు అయిపోయింది. మొదటి రోజు నుంచే ఆ యొక్క మెడిసిన్, ఆ యొక్క మందులు నా శరీరం మీద పనిచేయడం లేదు. కానీ ఏంటి అంటే నా శరీరంలో 45% అవయవాలన్నీ కూడా ఈ యొక్క మలేరియా తోటి ఎఫెక్ట్ అయిపోయినాయి. ఆ యొక్క మలేరియా, ఆ యొక్క వైరస్, ఆ యొక్క వ్యాధి సోకింది శరీరంలో 45%. అందువల్ల బాడీ అనుమతించడం లేదు, ఏ మందు వేసినా అనుమతించడం లేదు. అలా ఉంది పరిస్థితి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, అంటే శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని అంతా తీసేసి కొత్తగా ఫ్రెష్ బ్లడ్ని, కొత్త రక్తాన్ని శరీరంలో ఎక్కించడం జరిగింది.
క్రొత్త రక్తాన్ని ఎప్పుడైతే ఎక్కించడం ప్రారంభించారు ఆ విధంగా ఇక్కడ ఇంటి దగ్గర రూమ్లో సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆశ్రమ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దర్శనంలో యేసు ప్రభు వారు కనిపించారు. నేను స్వస్థపరుస్తున్నాను ప్రతి వారం అని ఆశ్రమంతో యేసు ప్రభు వారు మాట్లాడారు దర్శనంలో. అప్పుడు తనకి ధైర్యం కలిగింది. ఎప్పుడైతే ఇక్కడ దర్శనం వచ్చింది వెంటనే డాక్టర్లు ఫోన్ చేసి చెప్పారు, మెడిసిన్ ఇప్పుడు పనిచేస్తుంది, బాడీ రిసీవ్ చేసుకుంటుంది అని చెప్పారు. యేసయ్య చేసినటువంటి కృప అద్భుతం. ఆ విధంగా మెడిసిన్ నా శరీరంలో బాడీలో ప్రతి అవయవంలో కూడా పని చేయడం ప్రారంభించింది. ప్రతి 2 వారాలకి 2 బాటిల్స్ 3 బాటిల్స్ రక్తాన్ని ఎక్కిస్తూ ఉన్నారు. రక్తం తక్కువైపోతూ ఉంది, ఎక్కిస్తూ ఉన్నారు. ఆ విధంగా 2 నెలలు హాస్పిటల్లో ఉన్నాను. ఆ తర్వాత ఆ 2 నెలలు పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ చేయబోయే ముందుగా డాక్టర్లు ఏమన్నారంటే, నడవటానికి నిలబడటానికి కనీసం 8 నెలలు టైం పడుతుంది అని చెప్పారు. జాగ్రత్తగా మీరు చూసుకోవాలి అని చెప్పారు. మంచి ఆహారం ఇవ్వాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, ఒక వీల్ చైర్ మీరు తీసుకోవాలి అని చెప్పారు. డిశ్చార్జ్ అయిపోయిన వెంటనే ఒక వీల్ చైర్ కొన్నారు. సంఘం ఒక వీల్ చైర్ కొన్నది. ఆ వీల్ చైర్లో దాదాపుగా 1 వారం రోజులు ఉన్నాను. బయటకు వచ్చిన వెంటనే ఒక 2-3 రోజుల వరకు జ్ఞాపక శక్తి లేదు. గతంలో ఏం జరిగిందో, అంతకుముందు ఏం జరిగిందో అసలేం గుర్తు రావడం లేదు. ఒక 2 రోజుల తర్వాత మరలా జ్ఞాపక శక్తి మామూలుగా వచ్చేసింది. హాస్పిటల్లో ఏం జరిగిందో నాకు తెలియదు, అంతకుముందు ఏం జరిగిందో గుర్తుంది, ఆ తర్వాత ఏం జరుగుతుందో గుర్తుంది. ఆ విధంగా జ్ఞాపక శక్తి వచ్చింది. ఆ తర్వాత ఒక 1 నెల రోజులు మరలా రొటీన్ చెకప్స్కి ఒక హాస్పిటల్ నుంచి మరొక హాస్పిటల్, ఒక హాస్పిటల్ నుంచి మరొక హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఈ 1 నెల రోజులు 2 నర్సులు ప్రతిరోజు ఒక నర్సు ఒక 4 గంటలు టైంకి మెడిసిన్ ఇవ్వటం, నాకు అన్ని చెక్ చేయటం, బీపీ చెక్ చేయటం అన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ 1 నెల రోజులు ఒక ఫిజియోథెరపిస్ట్ చేతులకు కాళ్ళకు మసాజ్ చేయటం, అన్ని ఎక్సర్సైజులు నేర్పించడం చేయటం జరిగింది. ఈ విధంగా ఒక 1 నెల రోజులు అలా జరిగింది. ఒక 1 వారం రోజుల్లో మామూలుగా నడవటం నిలబడటం ప్రారంభించాను. యేసయ్య మహాకృప. ఈ విధంగా యేసయ్య నన్ను స్వస్థపరిచారు. పరిశుద్ధాత్ముడు శక్తిని పొందుకోవడానికి, జ్ఞాపక శక్తి జ్ఞాపకం రావటానికి, సమస్తం మరలా గతంలో ఏదైతే జ్ఞాపక శక్తి ఉందో అదంతా తిరిగి రావటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేశారు. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, యేసయ్య మాటలను జ్ఞాపకం చేసుకోవడానికి సమస్తాన్ని కూడా జ్ఞాపకం చేశాడు. ఈ విధంగా స్వస్థపరిచారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఎందుకు స్వస్థపరిచారు, ఎందుకు సజీవంగా ఉంచారు అంటే యేసయ్య పని చేయటం కొరకు. నా శరీరం ఇంకా ఉపయోగపడాలి, నా మనస్సు ఉపయోగపడాలి, నా ఆలోచనలు ఉపయోగపడాలి, నేను నా జీవితం అంతా ఉపయోగపడాలి యేసయ్య రాజ్యం కొరకు. అందుకొరకే నన్ను యేసయ్య సజీవంగా ఉంచారు. ప్రేమైనటువంటి సంఘం, ప్రతి ఒక్కరిని కూడా యేసయ్య సజీవంగా ఉంచింది. ఎందుకు అంటే యేసయ్య రాజ్యము భూలోకంలో స్థాపించబడాలి, యేసయ్య రాజ్యము కట్టబడాలి. యేసు ప్రభువు వారు 2వసారి రాబోతున్నారు. ప్రేమైనటువంటి సంఘమా, ఎవరి కొరకు రాబోతున్నారు? ఈ లోకంలో ఉన్న పాపుల కొరకు కాదు, అన్యుల కొరకు కాదు, రక్షణ పొందినటువంటి సార్వత్రిక సంఘము కొరకు, ప్రతి విశ్వాసి కొరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి రాబోతూ ఉన్నారు. యేసయ్య వచ్చిన తర్వాత ఏం చేస్తారు? విశ్వాసులకు ప్రతిఫలాన్ని ఇస్తారు, బహుమానాన్ని ఇస్తారు. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక సత్యము రిలీజ్ చేయబడి ఉంటుంది. ఇదిగో నేను త్వరలో రాబోతున్నాను, వాని క్రియ చొప్పున వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. యేసయ్య ఎందుకు రాబోతున్నారు? విశ్వాసులను తీసుకుని వెళ్ళటానికి. ఏం చేస్తారు? బహుమానాలు ఇస్తారు. ఎలా వస్తారు యేసు ప్రభువు వారు? తండ్రి మహిమతో దిగి వస్తారు. దేవదూతల కొన్ని 100,000 కోట్ల దేవదూతల సమూహముతో వస్తారు. యేసయ్య వచ్చినప్పుడు క్రీస్తునందున్నటువంటి మృతులు మొదటిగా లెగుస్తారు. ఆ మీదట సజీవులై
మై ఉన్నటువంటి మనమంతా విశ్వాసులు సార్వత్రిక సంఘము రెప్పపాటున మార్పు చెంది మహిమ దేహముతో మధ్యాకాశములో ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలుసుకుంటాం. అదే రహస్య రాకడ. అక్కడ 7 సంవత్సరాలు విందు జరుగుతుంది. ఆ తర్వాత ఎత్తబడినటువంటి పరిశుద్ధుల సమూహంతో సంఘముతో ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో అడుగు పెడతారు. ఆ తర్వాత భూలోకాన్ని 1000 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిపాలన చేస్తారు. ఆ 1000 సంవత్సరాల్లో పాపం ఉండదు. ఆ 1000 సంవత్సరాల్లో దయ్యాలు ఉండవు, దురాత్మలు ఉండవు, అక్రమం ఉండదు, అన్యాయం ఉండదు, మోసం ఉండదు. మోసం చేయడానికి సాతానుడు భూలోకంలో పని చేయడు. ఆ 1000 సంవత్సరాలు సాతానుడు బంధించబడతాడు, అపవాది బంధించబడతాడు. ఇక దయ్యాలు పనిచేయవు, వాటి యొక్క క్రియలు పనిచేయవు. 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సాతానుని శాశ్వతంగా నరకములోకి, నిత్య నరకాగ్నిలోకి త్రోసివేయడం జరుగుతుంది. ఆ దయ్యాలు పడిపోయిన దూతలు వాళ్ళందరినీ కూడా త్రోసివేయడం జరుగుతుంది. లోకంలో ఉన్న పాపులందరినీ కూడా నరకంలోకి త్రోసివేయడం జరుగుతుంది. పరిశుద్ధులందరికీ నిత్యము నివసించేటువంటి ఆ పరలోకములో, నిత్య నివాసములో, దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధత కలిగిన, మహిమ కలిగిన, నిత్యము వెలుగు ఉన్న స్థలంలోకి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ప్రేమైనటువంటి సంఘం, అక్కడ ఏం జరుగుతుంది? నిరంతరము ఆరాధన. కొన్ని వందల వేల కోట్ల దేవదూతలు కలిసి ఆరాధన చేస్తూ ఉంటారు. ఆ ఆరాధనలో పాలిభాగస్తులు అయ్యేటువంటి ధన్యత విశ్వాసులకు కలుగుతుంది. పరిశుద్ధులు 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 అని అక్కడ ఆరాధన చేస్తూ ఉంటారు. అనేక వందల వేల వాయిద్యాలు ఉంటాయి అక్కడ. ప్రేమైనటువంటి సంఘం, ఆ పరిశుద్ధమైన మహిమ గల తేజస్సు కలిగిన స్థలములోకి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళడానికి, సార్వత్రిక సంఘమును తీసుకుని వెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. బహుమానాలు ఇవ్వడానికి రాబోతున్నారు. బహుమానాలు ఉచితం కాదు, రక్షణ ఉచితం, పరలోకం ఉచితం, కృప ఉచితం. ప్రేమైనటువంటి సంఘమా, దేవుని ప్రేమ ఉచితం, కృప ఉచితం, క్షమాపణ ఉచితం, కనికరము ఉచితం, ఆయన దయ ఉచితం. కానీ బహుమానాలు ఉచితం కాదు. బహుమానాలు పొందాలి అంటే శరీరంలో కష్టపడాలి, మానసికంగా కష్టపడాలి, ఆత్మీయంగా కష్టపడాలి. కష్టపడిన వారికే బహుమానాలు. నీవు చేసేటువంటి ప్రతి పనికి, మంచినీళ్ళు ఇచ్చిన, వంట పని చేసిన, ఇంటి పని చేసిన, యేసయ్య కొరకు, యేసయ్య రాజ్యము కొరకు, సంఘము కొరకు, సేవకుని కొరకు నీవు ఏ విధంగా అయితే భౌతికంగా కష్టపడతావో, ఆర్థికంగా నీవు కానుకలు ఇస్తావో, నీవు చేసే ప్రతి పనికి, ఆత్మల సంపాదన కొరకు, సంఘ అభివృద్ధి కొరకు నీవు చేసేటువంటి ప్రతి పనికి బహుమానము సిద్ధపరచబడి ఉన్నది. బహుమానాలు తీసుకుని యేసు ప్రభు వారు రాబోతున్నారు. ఎవరు బహుమానాలు పొందడానికి ఇష్టపడుతున్నారు? ఎవరు యేసయ్యతో కలిసి భూలోకములో 1000 సంవత్సరాల పరిపాలనలో యేసయ్యతో కలిసి పరిపాలన చేయడానికి, ఈ ప్రపంచాన్ని పరిపాలన చేయడానికి సిద్ధపడుతున్నారు? దేవదూతలకు తీర్పు తీర్చేటువంటి సమయంలో ఉండే ధన్యత పొందుకోవడానికి ఇష్టపడుతున్నారు. తండ్రితో, పరిశుద్ధమైనటువంటి దేవదూతలతో, పరిశుద్ధమైనటువంటి సేవకులు చేసిన సేవకులందరితో కలిసి పరలోకంలో నిత్యము ఆరాధన చేసేటువంటి స్థలంలో ఉండడానికి ఎవరు సిద్ధపడుతున్నారు? ఆలోచన చేయండి. అక్కడికి వెళ్ళాలి అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే ఒక తీర్మానం చేసుకోవాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను, నా కుటుంబము నీ కొరకు వాడబడాలి. నన్ను బలపరిచే దేవుడవు నీవే. నీకు అసాధ్యమైంది ఏది లేదు అని నేను నమ్ముచున్నాను. సత్యాన్ని ప్రకటించడానికి, యేసయ్య ప్రేమను ప్రకటించడానికి నేను సిద్ధముగా ఉన్నాను అని నీవు సిద్ధపడాలి. వయసు ఏదైనా, శరీరం అనుకూలించకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా, నీకు అర్థం కాకపోయినా యేసయ్య నీకు మార్గాలు తెలుస్తాడు. క్రమాన మార్గాలు తెలిసే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 10 verse 27, మార్క్ సువార్త 10:27లో పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నటువంటి ఒక సత్యం. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము. మానవుడికి అసాధ్యమైనవి చాలా ఉన్నాయి, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రియమైనటువంటి సంఘం, మానవుడు కల్తీ మందులు తయారు చేయగలుగుతాడు. మానవుడు అనేక రకాలుగా మోసం చేస్తూ ఉంటాడు. ప్రతి దానిలో తన యొక్క
తెలివిని ఉపయోగిస్తాడు, మోసం చేస్తూ ఉంటాడు, దోచుకుంటూ ఉంటాడు. ప్రతి విధంగా అనేక రకాలుగా పేరు కొరకు, అధికారం కొరకు, అనేక రకాలుగా లాభం కొరకు, స్వార్థం కొరకు ఈ లోకంలో పని చేస్తూ ఉంటాడు. కానీ యేసయ్య పిల్లలు దీని కొరకు కష్టపడాలి. యేసయ్య వలె త్యాగం చేయడానికి, యేసయ్య వలె జీవించడానికి, యేసు రూపములో, యేసు సారూప్యములో మార్చబడటానికి నిరంతరము సిద్ధపడాలి. ప్రతిరోజు సిద్ధపాటు కావాలి. ప్రతిరోజు నూతన కృపను పొందుకోవడానికి, ప్రతిరోజు నూతన శక్తిని పొందుకోవడానికి, ప్రతిరోజు నూతన అభిషేకం పొందుకోవడానికి, ప్రతిరోజు యేసయ్య ఆలోచన పొందుకోవడానికి, ప్రతిరోజు యేసయ్య ప్రణాళిక తెలుసుకోవడానికి, ప్రతిరోజు యేసయ్య చిత్తాన్ని తెలుసుకోవడానికి, ప్రతిరోజు ఏ స్థలంలో ఎక్కడ ఎవరి కొరకు సువార్తను ప్రకటించాలో మార్గాలు తెరవబడుట కొరకు సిద్ధపడాలి. సిద్ధపడే జీవితాన్ని కలిగి ఉండాలి. అదే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. ఆ పరలోకములో యేసయ్య సన్నిధికి వెళ్ళిన తర్వాత అక్కడ కళ్ళద్దాలు అవసరం లేదు, అక్కడ ఈ బట్టలు అవసరం లేదు, అక్కడ సూర్యుడు ఉండడు. ప్రభువైన యేసుక్రీస్తు వారే వెలుగుగా కనిపిస్తారు. అక్కడ వెలుగు ఏముంటుంది? అక్కడ చీకటి ఉండదు. అక్కడ సూర్యుడు లేదు, అక్కడ పగలు లేదు, అక్కడ రాత్రి లేదు. ఆ పరలోకంలో దేవుని యొక్క సన్నిధిలో ఆకలి లేదు, జ్వరం లేదు, అక్కడ ఏమీ లేదు, చెమటలు లేవు, నిరుత్సాహం లేదు, నిస్సహాయత లేదు, ఒంటరితనం లేదు. అక్కడ అంతా కూడా మహిమతో నింపబడి ఉంటాం. బట్టలు అవసరం లేదు, మహిమ దేహాలు కలిగి ఉంటాం. ఆలోచన చేయండి. అది శ్రేష్టమైన, ఉన్నతమైన, మహిమ గల ప్రదేశం. అలా ఆ స్థలానికి వెళ్ళడమే ధన్యత. డబ్బుతో కొనలేనటువంటిది. ఈ లోకంలో మనుషుడు అనేక రకాలుగా వస్తువులను, బట్టలను, ఇళ్లను, పొలాలను, బంధాలను, అనేక రకమైనటువంటి వస్తువులను కొనగలుగుతాడు. అవన్నీ కూడా తాత్కాలికమైనవి. శాశ్వతమైనది నిత్య జీవము, శాశ్వతమైనది పరలోకము, శాశ్వతమైనది యేసయ్య ప్రేమ, శాశ్వతమైనది యేసయ్య కృప, శాశ్వతమైనది ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహము, స్థలము, బహుమానము. అవి శాశ్వతమైనవి. వీటేటిని కూడా మానవుడు కొనలేడు. ప్రేమైనటువంటి సంఘం, ఆయన ప్రేమ చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు. ప్రతి ఒక్కరి కొరకు ఆయన సిద్ధపరిచారు. బహుమానాలు సిద్ధపరిచారు, స్థలాన్ని సిద్ధపరిచారు. ఆయనతో నివసించాలి, తండ్రితో నీవు నేను నివసించాలి అని తండ్రి కోరుకుంటున్నారు. ఏ ఆశీర్వాదాన్ని అయితే ఆది మానవుడు కోల్పోయాడో తిరిగి వాటికన్నా ఉన్నతమైన, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి యేసయ్య కడపటి ఆదాముగా భూలోకానికి వచ్చి ఉన్నారు. మరణాన్ని కొట్టివేసి మృత్యుంజయుడిగా జీవించినటువంటి సజీవుడు, సర్వశక్తిమంతుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. అక్కడ ముసలితనం లేదు, అందరూ యవనస్తులుగా ఉంటారు. అక్కడ తెల్లనట్టుకులు లేవు, ఉండవు. ఆలోచన చేయాలి. మహిమ దేహాలు కలిగి ఉంటారు. అక్కడ శక్తి కలిగిన ప్రతి ఒక్కరు యవనస్తులుగా ఉంటారు. ఎంతో ధన్యత, ఎంతో ఆశీర్వాదకరమైనది. అవి ఆలోచన చేస్తేనే మనకి ధైర్యం, మనకి నెమ్మది, మనలో విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. మనలో విశ్వాసం ఎలా పెరుగుతుంది? యేసయ్య మాటను వినడం ద్వారా, యేసయ్య మాటను వినడం ద్వారా మనలో విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. వినటం ద్వారా మనలో విశ్వాసం పెరుగుతుంది. రోమాపత్రిక 10:17 సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మాటను వినడం ద్వారా మనలో విశ్వాసం పెరుగుతుంది. మనలో విశ్వాసాన్ని పెంచేది యేసయ్య మాట. మనలో విశ్వాసాన్ని బలపరిచి స్థిరపరిచేది పరిశుద్ధాత్ముడు. మనల్ని స్వస్థపరిచేది యేసు ప్రభువు వారు. యేసయ్య కృప మనందరికీ సదా తోడేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి ఒక తీర్మానం చేసుకున్నాం. మన బలహీనత ఏదైనప్పటికీ, మన కష్టం ఏదైనప్పటికీ వాటిని తొలగించగల సర్వశక్తిమంతుడు మన మధ్యలో ఉన్నారు. నన్ను స్వస్థపరిచిన యేసయ్య నీ జీవితాన్ని స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. నన్ను నిలబెట్టిన యేసయ్య మీ జీవితాలను నిలబెట్టడానికి ఇష్టపడుతున్నారు. ఆయన రాకడ సమీపంగా ఉంది. యేసయ్య రాబోయే ముందుగా ఆయనకు ఇష్టం లేనిది మన శరీరంలో ఉన్నది తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్నది మన ఆలోచనల్లో, మన ఆత్మీయ జీవితంలో ఆయనకు తండ్రికి ఇష్టం లేనిది తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఒక తీర్మానం చేసుకుందాం. యేసు ప్రభువా, నేను నా కుటుంబం నీ కొరకు వాడబడాలి. ఒక తీర్మానం చేసుకుందాం.
ఈ రోగము, ఈ కష్టము, ఈ ఆర్థిక సమస్యలు నన్ను దుఃఖపరుస్తున్నాయి, నన్ను బలహీనపరుస్తున్నాయి, నన్ను కృంగ చేస్తున్నాయి. వీటన్నిటినీ తీసివేయగల శక్తిమంతుడు నీవే అని నేను నమ్ముచున్నాను. యేసయ్యా, నీ మాటలో శక్తి ఉన్నది, నీ సన్నిధిలో స్వస్థత ఉన్నది, నీ సన్నిధిలో సంతోషము ఉన్నది, నీ సన్నిధిలో సమాధానం ఉన్నది. నీ మాట ద్వారా ధైర్యాన్ని ఇస్తున్నావు. అందరి బట్టి నీకు వందనాలయ్యా. ఇంతవరకు నీ మాటలు పరిశుద్ధమైన యేసయ్యా, నీ మాటలు వినటానికి, నీవు చేసిన కార్యాలను వినటానికి, చెవులతో వినటానికి, మనసులో గ్రహించటానికి, హృదయంలో దాచిపెట్టుకోవటానికి నీవు సహాయం దయచేస్తున్నందుకు వందనాలు. కుడి హస్తాన్ని పైకెత్తి ఒక తీర్మానం చేసుకున్నాం. నేను, నా కుటుంబం యేసయ్యా నీ కొరకు వాడబడాలని ఆశపడుతున్నానని ఒక తీర్మానం చేసుకోండి. నా పిల్లలు వాడబడాలి. ఏ కష్టంలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రతి ఒక్కరూ యేసయ్యా నీ రాజ్యము కొరకు వాడబడాలి అని ఒక తీర్మానం చేసుకోండి. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలయ్యా. నీవు చేసిన కార్యాలు బయలుపరచడానికి, నీ ప్రేమను ప్రకటించడానికి, యేసయ్యా నీవు ఇచ్చిన స్వస్థతను జ్ఞాపకం చేసుకోవటానికి, నీ బిడ్డలను బలపరచడానికి, నీవు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవడానికి, నీ సాక్షిగా నిలబెట్టినందుకు నీకు వందనాలయ్యా. సాక్ష్యము చెప్పడం ద్వారా, నీ ప్రేమను ప్రకటించడం ద్వారా, సత్యాన్ని ప్రకటించడం ద్వారా మమ్మలను బలవంతులుగా చేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ప్రతి బలహీనత, ఆత్మీయ బలహీనత, మానసిక బలహీనత, శారీరక బలహీనత యేసు ప్రభు నామములో ప్రతి విశ్వాసి జీవితం నుండి తొలగిపోవును గాక. విడుదల ప్రభు యేసు రక్తము ద్వారా కలుగును గాక. యేసయ్య పొందిన గాయాల ద్వారా స్వస్థత కలుగును గాక. ఆత్మీయంగా ప్రతి ఒక్కరూ ఉజ్జీవింపబడుదురు గాక. నిరంతరము సంఘము కొరకు, నిరంతరము యేసయ్య రాజ్యము కొరకు, నిరంతరము ఆత్మల సంపాదన కొరకు ప్రతి ఒక్క కుటుంబము వాడబడుదురు గాక. యేసు ప్రభువా, నీ రాకడలో మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. మాలో సిద్ధపాటు కలుగ చేస్తున్నందుకు వందనాలు. ఒక ఒప్పుకోలు తీర్మానం చేసుకుందాం. కలిసి నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. యేసు ప్రభువా, నీ కృప ద్వారా నన్ను సజీవముగా ఉంచినందుకు నీకు వందనాలు. యేసయ్యా, నా బలహీనతలను, నా బంధకాలను, నా కష్టాలను, నా సమస్యలను తొలగించే శక్తిమంతుడవు నీవే అని నమ్ముచున్నాను. నా కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడవు యేసు పునరుత్థానుడు అని నా హృదయములో విశ్వసిస్తున్నాను. యేసయ్య పొందిన గాయాల ద్వారా నాకు స్వస్థత కలిగింది అని నమ్ముచున్నాను. నేను విన్న సత్యాన్ని, యేసయ్య పునరుత్థానమును ప్రకటిస్తాను. యేసు ప్రభు అని ప్రకటిస్తాను. ఈ సమర్పణ, ఒప్పుకోలు, ప్రార్థన యేసు నామములో చేసి జీవమును, స్వస్థతను, యేసయ్య ప్రణాళికను, అభిషేకమును, ఆశీర్వాదమును యేసయ్య నామములో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా ప్రేమ, యేసు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మయందలి సంతోషము, సమాధానము, సహవాసం తలలో ఉంచిన మనకు, దగ్గర దూర ప్రాంతాల్లో ఉన్న రక్త సంబంధులకు, స్థానిక సార్వత్రిక సంఘమునకు కృపాక్షేమములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్.